డిఫెన్స్. హత్య మార్చి 10న జరిగింది. అవునండి. ఏ సమయంలో? సరిగ్గా రాత్రి 7 గంటలకండి. 7 గంటలు? అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు? కేకలు వినపడ్డప్పుడు నేను టీవీలో తెలుగు వార్తలు వింటున్నాను. తెలుగు వార్తలు? అవును, ఆ సమయంలో రాగిని ఏ రంగు చీర కట్టుకుంది? ఎర్ర రంగండి. నన్ను బాగా చూసావా? చూశాను. బాగా చూసావా? బాగా చూశానండి. నా గడ్డం ఉందా లేదా? పిచ్చి ప్రశ్న. గడ్డానికి కేసుకి లింక్ ఏమిటి? ఉంది పీపీ గారు. ఐ విల్ ప్రూవ్ ఇట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఈజ్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. గడ్డం ఉందా లేదా? గడ్డం ఉందా లేదా? లేదు. యువర్ ఆనర్, పీపీ గారి సాక్షి హత్య జరిగిన చోట ఒక టెన్షన్తో వెళ్ళాడు. ఆమె ఏ రంగు చీర కట్టుకుందో గుర్తుపెట్టుకున్నాడు, కానీ ఎదురుగా నిలబడ్డ నాకు గడ్డం ఉందా లేదా అని ఎందుకు చెప్పలేకపోయాడు? యువర్ ఆనర్, సాక్షి రంగయ్య 7 గంటలకు టీవీ వార్తలు వింటుంటే కేకలు వినిపించాయన్నాడు. ఆ రోజు హత్య జరిగిన ప్రాంతంలో కరెంట్ లేదు. మరి టీవీ వార్తలు ఎలా విన్నాడు? అక్కడ ఆ రోజే కాదు, 2 రోజుల పాటు కరెంట్ లేదని ఎలక్ట్రిసిటీ బోర్డు వారి సర్టిఫికేట్ పరిశీలించండి. వాట్ ఈస్ దిస్ మిస్టర్ రాకేష్? కోర్టు డిసిప్లిన్ చెడగొడుతున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేయమని బార్ కౌన్సిల్కి రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కోర్టులో సిగరెట్ తాగాను, తల దువ్వాను, ఆవలించాను. అందుకు మీకు నా మీద అసహ్యం, కోపం కలిగాయి. ఇవన్నీ కేవలం 5 నిమిషాల్లో, ఇన్ ఓన్లీ 5 minutes. కానీ యువర్ ఆనర్, 7 సంవత్సరాలు భర్త పెట్టిన చిత్రహింసలకు ఈ రాగినికి ఎంత అసహ్యం, కోపం, ఆవేశం రావాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. భర్త కొట్టాడు, భరించింది. తాలిబొట్టు తెంపి జోదం వాడితే సహించింది. తాగి ఇంటికొచ్చి నెలలు నిండిన కడుపు మీద కొడితే ఓర్చుకుంది. కడుపులో పిండం చచ్చిపోతే ఆ బాధను దిగమింగింది. 100 రూపాయలు తీసుకుని పరాయి మగాడిని పెళ్ళం దగ్గర పంపిస్తే ఏ ఆడది సహిస్తుంది? కమాన్ చెప్పండి యువర్ ఆనర్. సైన్స్ లేక భర్తని కిరసనాయిల్ పోసి చంపింది. Her act of killing her husband is perfectly justifiable because the murder was not a premeditated murder but a case of an innocent wife protecting herself from an animal like husband. పాపం పీపీ గారు అన్నారు, రాగిని చాలా గొప్ప ప్లాన్ వేసి మొగుడిని మర్డర్ చేసిందని. కష్టాలు అనుభవించిన ఆడదానికి ప్లాన్స్ అక్కర్లేదు, కడుపు మంట చాలు. యువర్ ఆనర్, నేను కావాలనే కోర్టుకి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను. అందుకు మీకు నా మీద కోపం వచ్చింది. నేను ఎలాంటి వాడినో, నా క్యారెక్టర్ ఎలాంటిదో మీకు బాగా తెలుసు. అయినా మీరు నన్ను సస్పెండ్ చేస్తానన్నారు. ఇంత చదువు అనుభవం ఉన్న మీరే మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఓ మామూలు ఆడ తన కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోగలరు? మీరు మీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం న్యాయం అయితే రాగిని తన భర్తను చంపడం కూడా న్యాయమే. మర్డర్ చేసైనా మానాన్ని, ప్రాణాన్ని రక్షించుకున్న ఆడదే నిజమైన ఆడది. మీరు మీ ఐపీసీ సెక్షన్లు చూసి కాదు, ఓ ఆడదాని కడుపు మంట, కన్నీళ్లు చూసి మీ తీర్పు చెప్పండి. ఎస్ ఎస్, దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాకేష్ వాదన విన్నాక నా అనుభవమే నన్ను ఎగతాళి చేస్తోంది. పసుపు తాడును పవిత్రంగా భావించే భారత స్త్రీ భర్తను ఎందుకు చంపుతుంది అన్నది చట్టానికి అర్థం కాదు. మనసు, ప్రాణము ఉన్న మనిషికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే చట్టాల పరిధిలోంచి బయటికి వచ్చి మానవతా దృక్పథంతో ఈ విషయాన్ని ఆలోచించాను. రాకేష్ వాదనతో ఏకీభవిస్తూ రాగిణిని నిర్దోషిగా నిర్ణయించి విడుదల చేస్తున్నాను.